హాయ్ అందరికీ, ఒక లైక్తో నన్ను సపోర్ట్ చేయండి. ఈ ప్రపంచంలో శబ్దం లేని నేరం అంటే ఇదే. తుపాకీ లేదు, రక్తం లేదు, అలారం శబ్దం లేదు, అయినా ఒక రాత్రిలో 800 కోట్ల సంపద చీకట్లో కలిసిపోయింది. ఇది దొంగతనం కాదు, ఇది ఆలోచన చేసిన యుద్ధం. మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? యాంట్వర్ప్. ఇది బెల్జియం దేశంలోని ఒక నగరం. ఈ నగరం ప్రపంచ వజ్రాల రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లభించే అనేక ముడి వజ్రాలలో సుమారు 75% కంటే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. ఇది అత్యుత్తమ నాణ్యత కలిగిన వజ్రాలకు, ధృవీకరించబడిన రాళ్లకు మరియు ప్రత్యేకమైన ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన నగరం ఇది. మధ్యయుగ కాలం నుంచే బెల్జియంలోని యాంట్వర్ప్స్ నగరం ప్రపంచ వజ్రాల వ్యాపారానికి రాజధానిగా నిలిచింది. ఇక్కడి నిపుణులు వజ్రాలను కట్ చేయడం, పాలిష్ చేయడం అనే కళను తరతరాలుగా మెరుగుపరుస్తూ వచ్చారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వజ్రాల వ్యాపారం ఈ నగరాన్ని ముంచెత్తడంతో యాంట్వర్ప్స్ డైమండ్ సెంటర్లో దొంగతనం చేయడం నేరస్తుల కళలో కూడా అసాధ్యమైన కళగా మారింది. నగర గుండెల్లో లోతుగా దాగి ఉన్న యాంట్వర్ప్స్ డైమండ్ సెంటర్ అన్ని విధాల లాక్ చేయబడి ఉంటుంది. సాయుధ గార్డులు ఎవరు లోపలికి వెళ్తున్నారో, ఎవరు బయటకు వస్తున్నారో అన్నదాన్ని నియంత్రిస్తారు. ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ ప్రతి ఒక్కరి కదలికను గమనిస్తూ కీలక పర్యవేక్షణలో ఉంటుంది. విలువైన వస్తువులు వేర్వేరు భాగాలలో భద్రపరచబడి ఉంటాయి. వాహనాల రాకపోకలకు బారికేట్లు అన్ని విధాలా చూస్తే ఈ డైమండ్ సెంటర్ దొంగతనానికి క్లిష్టమైన ప్రదేశంగా అనిపించవచ్చు. యాంట్వర్ప్ డైమండ్ సెంటర్ ఇది భవనం కాదు, ఇది భయంతో కట్టిన కోట. 10 అంచెల భద్రత, ఒక్క అడుగు తప్పిన అలారం. ఇది దేవుడికి కూడా బ్రేక్ చేయలేని భద్రత అని అందరూ అనుకుంటారు. కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన ఒక ఇటలీకి చెందిన ప్రొఫెషనల్ దొంగల బృందం, వారిని స్కూల్ ఆఫ్ ట్యూరిన్ అని పిలిచేవారు. ఇంతటి భద్రత ఉన్న చోట ఒక పెద్ద లోపం ఉంటుందని వారు నమ్మారు. అధిక భద్రత వల్ల వచ్చే అతి విశ్వాసం అక్కడ ఉంటుంది అని వారు నమ్మారు. ఏళ్ల తరబడి సాగిన ఒక పక్కా ప్రణాళిక అది. ఆ బృంద సభ్యుడు లియోనార్డో నోటల్ బ్యాటిలో డైమండ్ వ్యాపారి వేషంలో లోపల ఉద్యోగం సంపాదించాడు. దాంతో డైమండ్ సెంటర్ లోపలికి అసాధారణమైన ప్రవేశం లభించింది. 160 సెక్యూరిటీ బాక్సులు, వజ్రాలు, ఆభరణాలు, అపార సంపద ఉన్న ఆ యాంట్వర్ప్ డైమండ్ సెంటర్ దోపిడీకి ప్రణాళికను రచించారు. బృందం తమలో తాము పనులను పంచుకుంది. లాకర్స్ తెరవడంలో నిపుణులైన వారు, అలారం వ్యవస్థల నిపుణులు, పారిపోయే మార్గాల బాధ్యతను వహించిన వారు, వారికే సాధ్యమైన ప్రత్యేకమైన ప్రణాళికలు వేశారు. ఇది హాలీవుడ్ సినిమాకే సవాల్ విసిరేలా ఉండే స్టోరీలా ఈ ప్లాన్ చేశారు. 2003 ఫిబ్రవరి 14 శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటలు డైమండ్ సెంటర్ లో సెక్యూరిటీ డోర్లు ఆటోమేటిక్ గా మూసుకుపోయాయి. లియోనార్డో ఆ రాత్రి వోల్ట్ లోనే మిగిలిపోయాడు. కొన్ని గంటల తర్వాత మరో 3 సభ్యులు లిఫ్ట్ ద్వారా వాల్ట్ కి చేరుకున్నారు. లిఫ్ట్ దగ్గర ఉన్న మెషిన్ డిటెక్టర్ ను సిలికాన్ స్ప్రేతో నిర్వీర్యం చేశారు. లైట్ సెన్సార్ ను సాధారణ టేప్ తో మూసేశారు. ఇక డైమండ్స్ దోచుకోవడానికి అంతా సిద్ధం. వాల్ట్ తలుపు 2 అడుగుల బలమైన స్టీల్ తో తయారయ్యింది. దానికి మరియు కాంబినేషన్ లాక్ కీకి నకళ్ళు ముందే తయారు చేశారు. కాంబినేషన్ ఎలా తెరిచారన్నది ఇప్పటికీ అధికారికంగా వెలువడలేదు. కానీ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఫెయిల్ సేఫ్ అలారం. మ్యాగ్నెట్లు విడిపోతే తక్షణమే పోలీసులకు సమాచారం అందుతుంది. దాన్ని ఆపలేరు. అయితే దొంగలు ఆ మ్యాగ్నెట్లను కత్తిరించి ఒకదానికొకటి టేప్ తో అంటించారు. అలారం మోగలేదు. వాల్ట్ తెరుచుకుంది. మొత్తం 160 లాకర్లలో 123 సెక్యూరిటీ బాక్సులు ఒక్కొక్కటికి తెరవబడ్డాయి. వజ్రాలే కాదు, వాటిని చట్టబద్ధంగా అవసరమైన పేపర్లు కూడా తీసుకున్నారు. అమ్మలేని వస్తువులు, నగదు, మిగిలిన మిలియన్ల కొద్ది విలువైన వస్తువులు వాల్ట్ నేలపై అలా వదిలేశారు. తమ చేతితో తయారు చేసిన మాస్టర్ కీతో ప్రతి తలుపును తెరిచారు. సెక్యూరిటీ సెంటర్ కు వెళ్లి రికార్డింగ్ టేబుల్ను తొలగించారు. మునుపటి రోజుల వీడియోలను సిస్టమ్ లో పెట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా నగరానికి బయటకు వెళ్లిపోయారు. వారు అందరూ అనుకున్నారు, ఇప్పుడంతా అయిపోయింది, ఇంకా మనం సేఫ్ అని. నగరం విడిచి వెళ్లే ముందు లియోనార్డో సలామీ శాండ్విచ్ ను తింటున్నాడు. అంత ఆకలి లేనందున మధ్యలోనే ఆపేసి ఆ శాండ్విచ్ ను చెత్తతో పాటు సంచిలో వేశాడు. ఆ సంచి పోలీసుల చేతికి చిక్కింది. ఫోరెన్సిక్ పరీక్షలో శాండ్విచ్ పై ఉన్న DNA లియోనార్డోది. అంత గొప్ప ప్రణాళికను పక్కాగా అమలు చేసినా కానీ ఒక చిన్న జాగ్రత్తతో అతను దొరికిపోయాడు. అందుకే అంటారు, మనిషి ఎంత గొప్పగా దొంగతనం చేసినా ఏదో ఒక తప్పు మాత్రం చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తో మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ని
కామెంట్స్లో చెప్పండి. వాటి మీద వీడియో చేస్తాను.